మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన తర్వాత తొలిసారిగా రాజమండ్రి వస్తే ఘన స్వాగతం అయితే బీజేపీ శ్రేణులు సోము వీర్రాజు గారికి ఇచ్చిన పరిస్థితి. వీర్రాజు గారు అందరూ రెండోసారి కూడా ఇప్పుడు నామినేషన్ దాఖలు చేసి వచ్చారు. ఘన స్వాగతం పలికిన పరిస్థితి మేము చూస్తున్నాం. మీకేమనిపిస్తుంది? సహజంగా పార్టీ ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. పార్టీ యొక్క ఆలోచనని కార్యకర్తలందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది పార్టీ సంస్థకి ఇచ్చినటువంటి గౌరవంగా కార్యకర్తలందరూ భావిస్తున్నారు. ఆ విధంగా కార్యకర్తల యొక్క అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను. సార్, మండలిలో నామినేషన్ వేసినప్పుడు చూస్తే అంటే హిస్టరీ ఆఫ్ కౌన్సిల్లో చాలా రిచెస్ట్ నామినేషన్ దాఖలు చేసిన వ్యక్తిగా వార్తలు వస్తున్న పరిస్థితి. ఎందుకంటే బీఫామ్ కూడా స్పెషల్ ఫ్లైట్లో వచ్చింది, అటు పార్టీ అధ్యక్షురాలు ఆమె కూడా ఫ్లైట్లో వచ్చిన పరిస్థితి. పావుగంటలో ముగిసిపోతుంది అనగా మీరు దాఖలు చేసిన పరిస్థితిని ఎలా చేస్తున్నారు? అంటే ఇంత టైట్ ఎందుకు వచ్చిందంటే ఏమంటారు? ఇదంతా పార్టీ యొక్క ఆలోచనలో భాగం. పార్టీ ఏ విధంగా అడుగులు వేయమంటే, సంస్థ ఏ విధంగా అడుగులు వేయమంటే, ఆర్గనైజేషన్ ఏ విధంగా ఆలోచిస్తుందో ఆలోచనకు అనుగుణంగా అందరం కూడా అడుగులు వేస్తాం. ఆ విధంగా జరిగిన కార్యక్రమం ఇది. ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తను నేను సామాన్యమైనటువంటి కార్యకర్తగానే నా గమనాన్ని కొనసాగిస్తున్నాను. పార్టీలో ఎన్ని బాధ్యతలు వచ్చినా సామాన్యమైనటువంటి కార్యకర్త దగ్గర నుంచి పెద్దవారి యొక్క అభిప్రాయాన్ని గౌరవిస్తూ నేను ముందుకు పెడుతున్నాను. ఇలాంటి సందర్భంలో కొన్ని సంఘటనలు జరిగినాయి. నామినేషన్లో ఈ ప్రక్రియ అంతా కూడా పార్టీ నిర్వర్తించింది తప్ప నేను నా కారులోనే వెళ్ళాను తప్ప అవి ఎందులో వచ్చినాయి, ఎలా వచ్చినాయి అనేది నేను గమనించలేదు. నా అఫిడవిట్లు, నా యొక్క కార్యక్రమంలో నామినేషన్లో నేను టైంకి రీచ్ అయ్యాను. ఈ కార్యక్రమంలో టీడీఎల్పీ కూడా చాలా ప్రముఖమైన పాత్ర వహించింది. అలానే భారతీయ జనతా పార్టీ కూడా, బీజేఎల్పీ లీడర్షిప్ కూడా చాలా చురుగ్గా వ్యవహరించింది. అలా పార్టీలో ఉన్నటువంటి సంఘటనకు సంబంధించిన పెద్దలు కూడా రెగ్యులర్గా మానిటరింగ్ చేశారు. పైనుంచి కూడా నామినేషన్ క్షణక్షణం కూడా దీన్ని ఒక కరెక్ట్ షేప్లో తీసుకెళ్లే విధంగా వారు డైరెక్షన్ ఇచ్చినట్లుగా నాకు అనిపించింది. అంటే 44-45 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, ఒకే పార్టీతో ఉన్నారు. విద్యార్థి దశ నుంచి ఒక నాయకుడిగా ఇదే అంటే ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ వైపు మళ్ళీ మీకు సరైనగా ఆయనకి ఉన్నతమైన పదవి దక్కలేదంటూ కొంతమంది మీ ఫ్యాన్స్ కావచ్చు, అభిమానులు కావచ్చు, వాళ్ళు చెప్తున్న పరిస్థితిలో వాళ్ళకి మీరు ఎలాంటి సమాధానం చెప్తారు? పార్టీ చాలా పెద్ద ఉన్నతమైనటువంటి శిఖరం లాంటిది. పార్టీ భారతీయ జనతా పార్టీ 3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి పెద్దల్ని ఛత్తీస్గఢ్లో ఈవేళ వారు అసెంబ్లీ స్పీకర్గా ఉన్నారు రమణ సింగ్ గారు. అనేక మంది కేంద్ర మంత్రులు ఇవాళ రాష్ట్రంలో మంత్రులుగా వెళ్ళారు. భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం ఎలా ఉంది, ఇది ప్రధానమైంది. నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను పార్టీలో అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం కానే కాదు. కార్యకర్తల యొక్క కమిట్మెంట్తో పార్టీ ఆలోచించే తీరు రోజు రోజుకి నైపుణ్యంతో పెడుతుంది. నాకు చిన్న పదవి ఇచ్చారా, పెద్ద పదవి ఇచ్చారా, ఈ పదవిని ఈ జంక్షన్లో మనం ఎంత ఉన్నతంగా నిర్వర్తిస్తాం, ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. నేను మీకు చాలా ఉదాహరణలు చెప్పాను. పెద్దల్ని స్పీకర్ చేశారు, ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తులు. రమణ సింగ్ గారు 3 సార్లు ముఖ్యమంత్రి, ఈవేళ ఛత్తీస్గఢ్కి ఆయన అసెంబ్లీ స్పీకర్. ఆ దృష్ట్యా ఏ పదవైనా సరే ఉన్నతంగా ప్రజలకు సేవ చేయడమే అనేది పార్టీ యొక్క ఆలోచన. దాన్ని వినమ్రంగా స్వీకరించడం అనేది కార్యకర్తగా నా యొక్క ఆలోచన విధానం. అంటే గతంలో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మండలిలోనే మీ స్థాయి, మీ గొంతుకుని వినిపించారు బీజేపీ స్థాయిలో. ఇప్పుడు కూటమి తరపున ఎలా ఉండిపోతుంది, మీ ప్లానింగ్ ఏంటి? కూటమి తరపున పాలకపక్షంగా ధీటుగా స్పందించాలి. ఇవాళ రాష్ట్రంలో కౌన్సిల్లో వైసీపీ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏమాత్రం కూడా సజావుగా లేదు. వారు అసెంబ్లీకి వెళ్లకుండా కౌన్సిల్లో ప్రవర్తించేటువంటి విధానం. 2 సభలు ఉన్నతమైనటువంటి సభలు ఈవేళ. అలాంటి సందర్భంలో మేము కౌన్సిల్లో మాట్లాడతాం, అసెంబ్లీలో మా వాణిని వినిపించడంటే వాళ్ళకి 2 కళ్ళు ఉన్నాయి కదా, ఒక్క కన్నుతోనే చూస్తామంటే దాంట్లో ఏమన్నా అర్థం ఉందా? ఒక కన్ను మేము మూసుకుంటాం, ఒక్క కన్ను తెరిచి ఉంచుతాం. ఇది అనౌచిత్యం. ఈ విధమైనటువంటి ఆలోచనని వాళ్ళు వెంటనే విరమించుకోవాలి.
కౌన్సిల్లో నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. వ్యవహరించిన సందర్భంలో వాళ్ళు నిర్మాణాత్మకంగా ఉండే విధంగా గట్టిగా బదిలిచ్చి ఈవేళ లోకేష్ బాబు ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మేము పూర్తిగా సమర్థిస్తాం. ఇది చూస్తున్నాం, తన పని తాను చేసుకుని వెళ్తాను, పార్టీ అధిష్టానం ఆదేశానుసారం ఏ పదవి ఇచ్చినా మేము స్వీకరించాలనుకుంటాం, ఇప్పుడు కూడా ప్రజల పక్షాన కూటమి తరపున మండలిలో నా వాణిని వినిపిస్తానంటూ సోమవీర్రాజు గారు చెప్తున్న పరిస్థితి. గణేష్తో విక్రమ్ సుమన్ టీవీ, రాజమహేంద్రరావు నుంచి.